ఆపరేషన్ న్యూ ఆర్డర్ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను తుదిముట్టించేందుకు ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ ఇది. నస్రల్లా కదలికలపై నెలలు తరబడి నిఘా పెట్టిన ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరించింది. పక్కాగా ప్లాన్ చేసి బాంబుల వర్షం కురిపించి నస్రల్లాను అంతం చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన 69వ స్క్వాడ్రన్ పాల్గొంది. హడ్జరిమ్ ఎయిర్ బేస్ కేంద్రంగా పనిచేసే ఈ స్క్వాడ్రన్ను హమ్మర్స్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న వారిలో సగం మంది రిజర్విస్టులే, అంటే పూర్తి స్థాయిలో సైనికులు కాదు. ప్రత్యేక సందర్భాలు ఆపరేషన్లు చేపట్టినప్పుడు ఇజ్రాయెల్ బలగాలు వీరి సేవలను ఉపయోగించుకుంటాయి. మిగతా సమయాల్లో వాళ్ళు సాధారణ జీవితం గడుపుతుంటారు. నస్రల్లా కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతున్నప్పటికీ ఇజ్రాయెల్ దాడులను వాయిదా వేస్తూ వచ్చింది. నెతన్యాహు మంత్రివర్గంలో కొంతమంది వ్యతిరేకించడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆపరేషన్ న్యూ ఆర్డర్ పై సుదీర్ఘంగా చర్చ జరిగిందని, సెప్టెంబర్ 23న మొదలైన ఆపరేషన్ ప్లానింగ్ సెప్టెంబర్ 25న జోరందుకుందని సమాచారం. ఐరాస సమావేశాల కోసం నెతన్యాహు అమెరికా వెళుతూ విమానంలో కూడా దీనిపై చర్చలు జరిపారట. ఇక న్యూయార్క్లో జరిగిన జనరల్ అసెంబ్లీలో పాల్గొన్న నెతన్యాహు సభలో ప్రసంగించే ముందు నస్రల్లాపై బాంబు దాడికి బలగాలను అనుమతించారు. హిజ్బుల్లా అధినేతను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. అతడు ఉంటున్న వేల మాలిగపై ఏకంగా 60 క్షిపణులు ప్రయోగించింది. లెబనాన్లో నస్రల్లాపై దాడులు చేయడానికి హమాస్ స్క్వాడ్రన్ F-15 రామ్ ఫైటర్స్ జెట్స్ని ఉపయోగించింది. ఈ ఆపరేషన్ నేపథ్యంలో హడ్జరిమ్ ఎయిర్ బేస్కు కొత్త కమాండింగ్ ఆఫీసర్ను నియమించారు. బ్రిగేడియర్ జనరల్ అమిచాయ్ లెవెనే పర్యవేక్షణలో హమాస్ స్క్వాడ్రన్ ఆపరేషన్ న్యూ ఆర్డర్ చేపట్టింది. హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై దాడులకు F-15 ఫైటర్ జెట్లు బయలుదేరి వెళ్లాయి. టార్గెట్పై సెకనుకు 2 బాంబుల చొప్పున 80 బాంబులను జారవిడ్చాయి. దీంతో క్షణాలలోనే 6 భారీ భవంతులు నేలమట్టమయ్యాయి. అమెరికా సమకూర్చిన బాంబులనే ఈ దాడిలో వాడినట్లు తెలుస్తోంది. అమెరికాలో తయారైన BLU-109 బాంబులకు జెడెం ప్రిసిషన్ గైడెడ్ కిట్లు అమర్చి దాడి చేశారు. ఆపై సాయంత్రం వేళలో ఫైటర్ జెట్లు హడ్జరిమ్ ఎయిర్ బేస్కు చేరుకున్నాయి. హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా మృతి 4 దశాల ఉగ్రపాలనకు జరిగిన న్యాయమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు. గతేడాది అక్టోబర్ 7న దాడి తర్వాత హమాస్తో నస్రల్లా చేతులు కలిపారని అన్నారు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నార్థర్న్ ఫ్రంట్ ఏర్పాటు చేశారన్న బైడెన్ అతడి పర్యవేక్షణలో వేలాది మంది అమెరికన్ పౌరులు మరణాలకు హెజ్బుల్లా కారణమైందని ఆరోపించారు. అస్థిర పరిస్థితుల కారణంగా లెబనాన్ నుంచి తమ రాయబారులు కుటుంబంతో సహా వెనక్కి రావాలని అమెరికా ప్రభుత్వం సూచించింది. పౌరులెవరూ లెబనాన్కు వెళ్లొద్దని హెచ్చరించింది. లెబనాన్ సహా పశ్చిమాసియాలో తక్షణమే ఇజ్రాయెల్ దాడులు నిలిపివేసేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కావాలని ఇరాన్ కోరింది. ఇదిలా ఉండగా నస్రల్లాను చంపిన ఇజ్రాయెల్తో పాటు అమెరికాకు వ్యతిరేకంగా యెమెన్, ఇరాక్, ఇరాన్, పాలస్తీనాలో నిరసనలు జరిగాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు హెజ్బుల్లా అధినేత నస్రల్లా మృతిపై స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ వందలాది లెబనాన్ పౌరుల ఊచకోతకు ఇజ్రాయెల్ క్రూర స్వభావం బహిర్గతమైందన్నారు. దోపిడీ దేశాల స్వభావం, మూర్ఖపు విధానాలను బయటపడ్డాయని అమెరికాను ఉద్దేశించి ధ్వజమెత్తారు. గాజాలో ఏడాది కాలంగా మహిళలు, చిన్నారులు, పౌరులను సామూహిక హత్యలు చేసిన ఇజ్రాయెల్ నేర స్వభావం మారలేదని, మధ్యప్రాచ్య ప్రతిఘటనా శక్తుల్ని హెజ్బుల్లాకు అండగా ఉన్నాయని ఖమేనీ అన్నారు. నస్రల్లా మరణ నేపథ్యంలో అప్రమత్తమైన ఇరాన్ సైన్యం ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడించాయి. బిరుట్పై దాడిలో హెజ్బుల్లా అధినేత సహా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్కు చెందిన డిప్యూటీ కమాండర్ అబ్బాస్ నీలోఫర్ సన్ను కూడా మృతి చెందినట్లు తెలిసింది. ఈ దాడుల్లో నస్రల్లా కుమార్తె జైబన్ కూడా మృతి చెందినట్లు సమాచారం. ఇదిలా ఉంటే నస్రల్లాను ఇజ్రాయెల్ హత్య చేయడాన్ని రష్యా తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ మంత్రి శాఖ తెలిపింది. ఇది మరో రోజు రాజకీయ హత్యగా రష్యా పేర్కొంది. ఈ చర్య లెబనాన్ సహా పశ్చిమాసియా దేశాలలో పరిస్థితుల్ని మరింత ఉద్రిక్తంగా మారుస్తోందని హెచ్చరించింది. లెబనాన్పై దాడులను ఆపాలని కోరింది.